ఎలక్షన్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. కాసేపట్లో ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను సబితా ఇంద్రారెడ్డి ఆమె కుమారుడు కార్తిక్ రెడ్డి కలవనున్నారు. బయటిక మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, ఝాన్సీ, మరి కాసేపట్లో సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ అధినేత అయినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ను మరి కాసేపట్లో సబితా ఇంద్రారెడ్డి ప్రగతి భవన్లో కలవనున్నారు. అయితే గత 3 రోజుల నుండి వినిపిస్తున్నటువంటి ఒక ఊగిసలాట, పొలిటికల్ ఊగిసలాటను కూడా ఈరోజు మరి కాసేపట్లో తెరపడనుంది అని చెప్పుకోవచ్చు. ఏదైతే సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ను వీడి టీఆర్ఎస్లో కలుస్తుంది, కారు ఎక్కుతుంది అనే వార్తలు కూడా గత 3 రోజుల నుండి రావడం జరుగుతుంది. 2 రోజుల క్రితమే కేటీఆర్ ఆధ్వర్యంలో ఓవైసీ సమక్షంలో కూడా సబితా ఇంద్రారెడ్డి అదేవిధంగా కార్తిక్ రెడ్డి తన కుమారుడైనటువంటి కార్తిక్ రెడ్డితో కూడా కేటీఆర్ చర్చలు జరగడం జరిగింది. చర్చల తర్వాత అనంతరం కొంత ఊహాగానాలు, అంటే కాంగ్రెస్ వైపు నుండి కొంత ఊహాగానాలు ఆమె రాహుల్తో మాట్లాడింది. మధ్యవర్తిత్వంగా రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు అంటూ కొన్ని వార్తలు వచ్చినాయి. ఆ వార్తల పట్ల కూడా సబితా ఇంద్రారెడ్డి కూడా కొంత అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనం నిన్న చూసుకోవచ్చు. అయితే ఈరోజు విషయానికి వచ్చేస్తే మాత్రం సబితా ఇంద్రారెడ్డి ఎటువంటి వెనుకడుగు వేయలేదు, ఎటువంటి యూటర్న్ లాంటివి తీసుకోలేదు. స్వయంగా తానే ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్మెంట్ అడిగింది. ఈరోజు మరి కాసేపట్లో కేసీఆర్ను కూడా కలవనున్నట్లుగా మనకు సమాచారం ఉంది. మరి కాసేపట్లో ఆమె ప్రగతి భవన్కు వచ్చి కేసీఆర్ సమక్షంలో కూడా దానికి సంబంధించినటువంటి చర్చలు జరపడం అయితే ప్రగతి భవన్లోనే టీఆర్ఎస్లో జాయిన్ అవుతుందా, లేకపోతే అటు తెలంగాణ భవన్లోనా, లేదా చేవెళ్ళ ఏదైతే ఎలక్షన్ల సందర్భంగా చేవెళ్ళ పార్లమెంటులో కూడా సీఎం కేసీఆర్ సభ, అక్కడ ప్రచార సభ ఉండి ఆ సభా వేదికగా ఆమె పార్టీలో జాయిన్ అవుతుంది అన్న దానిపై ఇంకా క్లారిటీ రావాల్సిందే. అయితే ఇప్పటికే కాంగ్రెస్ నుండి అటు ఆత్రం సక్కువ అవుతుంది, రేగా కాంతారావు, చిరుమూర్తి లింగయ్య, హరిప్రియ నాయక్ వీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వీడుతున్నట్టు ప్రకటన చేశారు. కానీ అధికారికంగా ఎక్కడ కూడా టీఆర్ఎస్లో జాయిన్ అయినటువంటి పరిస్థితి లేదు. అయితే వాళ్ళందరితో కలిసి సబితా ఇంద్రారెడ్డి జాయిన్ అవుతుందా, లేకపోతే ప్రత్యేకంగా జాయిన్ అవుతుందా అని కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఓవైసీ ఇప్పటికే కూడా అటు కేసీఆర్ కానీ అదేవిధంగా సబితా ఇంద్రారెడ్డికి మధ్యలో మధ్యవర్తిత్వం నేర్పడంలో ఒక సక్సెస్ అయిందని కూడా ఈ విషయంలో చెప్పుకోవచ్చు. అయితే సబితా ఇంద్రారెడ్డి, కార్తిక్ రెడ్డి ఆల్రెడీ బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కూడా ఓవైసీ కొంత ఏదో ఇతరత్ర కార్యక్రమాలలో దృష్ట్యా కొంత లేట్ అవుతుంది. అందుకే కొద్దిసేపు అంటే ఇప్పటికే రావాల్సి ఉన్నప్పుడు కూడా మరి కాసేపు టైం కూడా పట్టే అవకాశం అయితే లేకపోలేదు. అయితే ఓవైసీ రాగానే వాళ్ళు ముగ్గురు కలిసి కూడా ప్రగతి భవన్కు చేరుకున్నారు. ప్రగతి భవన్లో కేసీఆర్ సమక్షంలో వీళ్ళకి సంబంధించినటువంటి చర్చలు కూడా ఒక కొలికి వచ్చి పూర్తిగా కూడా టీఆర్ఎస్లో జాయిన్ అయ్యేందుకు కూడా సబితా ఇంద్రారెడ్డి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే లేకపోలేదు. ఝాన్సీ, థ్యాంక్ యూ అజయ్.